ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. మంచి నియోజకవర్గాన్ని ఎన్నుకొని మన ప్రాంతానికి వచ్చిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అమినేని సురేంద్రబాబు గారు. ఆయన రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. రైతుల కష్టాలు తెలుసుకోగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఆహాన్ని కృషి చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఈ సభకు ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అమినేని సురేంద్రబాబు గారికి, ఐడిఓ మేడం గారికి, మిగతా అధికారులందరికీ నా నమస్కారాలు. మనకి చెరువులు నీళ్ళు వస్తాయి. మనకి ఏమి కావాల్సిన మన వాటర్ ప్లాంట్ కానీ అన్న చెప్పినాడు, నువ్వే మర్చిపోతున్నావు, నువ్వేలాంటి సమస్య ఉన్నా నాకు. బీజేపీ పార్టీ నుంచి శోభ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిగా 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చి మన ఘనతని మన నాయకులందరినీ మేల్కొల్పారు. అదేవిధంగా ఈసారిగిన వాళ్ళు గెలిచింటే మీరు అనుకుంటున్నారు మనకు కరెంటు బిల్లు మీకు 100 రూపాయలు ఉంటే అది 400 చేసేవాడు. అవినీతికి అంతు లేదు. మీకు ఏదైతే మీ భూ పట్టాలు ఉన్నాయో ఆల్రెడీ ఆయన మీ పట్టాదారు పాస్ పుస్తకాలపైన ఆయన ఫోటో వేసుకున్నాడు. దాంతోపాటు మీ అన్నీ కూడా ఒక రిజిస్ట్రేషన్ పెట్టేసి ఆయన ఒక ఆఫీసర్ని పెట్టుకొని అన్నీ పెట్టుకొని రాయి చేసుకొని అన్నీ తీసుకొని ఆయన బిరువాలో పెట్టుకొని రేపు పొద్దున మన రాష్ట్రాన్ని కూడా దోచుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలన్నీ గమనించి ఇంత భారీ మెజారిటీతో గెలిపించారు. కాబట్టి అంతే బాధ్యతగా మేము కూడా ఉంటాం. అధికారులు కూడా మనకు అన్ని విధాలు కూడా సహకరిస్తారు. వాళ్ళు కూడా రాత్రింపగలు కష్టపడుతున్నారు. ఇన్ని రోజులు ఈ పరిపాలకులు ముఖ్యంగా గడిచిన ఈ 5 ఏళ్లలో చాలా అధ్వానమైన పరిపాలన జరిగింది. ఏ ఒక్క నీటి చుక్క కూడా చాలేని పరిస్థితుల్లో ఉంటే పూర్తిగా అవినీతికి పాల్పడుతూ చిన్న ఉద్యోగస్తులందరితో కూడా డబ్బు లాగుతూ భూములు లాగేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ వ్యాపారం పెట్టుకుంటూ వ్యాపార లావాదేవీలు పెట్టుకుంటూ ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారో మరి అక్కడికి పంపించే ఏర్పాటు కూడా ప్రజలు చేస్తున్నారు. నేను ఒకటే సిగ్గుపడ్డాను. నేను కూడా పక్క ఊరు నుంచి వచ్చిన నన్ను కూడా ప్రజలు అలా అనుకుంటారేమో ఒక భయం నాలో కూడా ఉంది. నాకు ఆ భయమే ఈరోజు మీ దగ్గరుండి రాబోయే 5 ఏళ్ళు కావచ్చు 10 ఏళ్ళు కావచ్చు మీకు సేవ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకటే ప్రజలారా మీ సహకారం కావాలి. మీ సహాయ సహకారాలు అన్ని విధాలుగా ఉండాలి. మన పార్టీని రక్షించుకుందాం, మన ఎన్డీఏ కూటమిని రక్షించుకుందాం, అందరం బాగుందాం. ఏదేమైనా కూడా అన్ని విధాలకు కూడా నేను తోడుగా ఉంటాను. ఇప్పుడున్న ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం సంబంధించి గడిచిన నీచమైన పాలనకు సంబంధించి కూడా వాళ్ళు మా నాయకులు చెప్పడం జరిగింది. చాలా ఆర్థికంగా కూడా మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఏ ఒక్కరు కూడా ఉపాధి లేకోకుండా చేశారు. ఏ ఒక్కడు కూడా చేయకోకుండా చేశారు. మొన్ననే చూసాం తిరుపతిలో లడ్డు గురించి. అసలు మనం వినడానికే భయంకరమైన పరిస్థితుల్లో మనం వింటున్నాం. ఇంత నీచమైన పని ఏ ఒక్కరు కూడా చేయరు. మన చిన్న గుళ్ళో కూడా ఇక్కడ మన గ్రామంలో ఉన్న గ్రామ దేవత గుడికి పోయినా కూడా మన ప్రసాదాన్ని ఎంతో శుభ్రంగా చేసి మనకు ప్రసాదం పెట్టే ఇలాంటి ఈ లోకంలో ఏదో ఒక పంది నెయ్యి లేకపోతే ఏదో రకరకాల నెయ్యి ఆవు నెయ్యి కాకుండా ఇతర నెయ్యిలన్నీ తీసుకొచ్చి జంతువుల నెయ్యిలన్నీ తీసుకొచ్చి మన
ప్రజలకి ప్రసాదం రూపంలో ఇచ్చి దోపిడీతో పాటు ప్రజలను అవమానపరిచే విధంగా వాళ్ళు చేయడం నిజంగా ఒక దుర్మార్గమైన చర్యగా మనందరం తీసుకోవాలి. అతనికి జీవితంలో కూడా మన రాష్ట్రంలో వచ్చి ఎన్నికల్లో కాదు కదా, అతను ఒకటే గొప్పలు చెప్పుకుంటున్నాడు. నాకు 40% మంది ఓట్లు వేశారని ఒక భ్రమలో ఉన్నాడు. అది తప్పు అని నేను చెప్తున్నా. అలా 20% వాళ్ళకు ఓట్లు మిగిలిన 20% కొద్ది ఇప్పుడు తగ్గుతా పోతున్నాయి. అతని జీవితంలో ఎక్కడ కూడా ఇంకా ముఖ్యమంత్రిగా కాలేరు. నాకు ఒక్క ఛాన్స్ అని అడిగాడు. ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు నిజంగా ఇచ్చారు. అంత చిన్న వయసులో అంత గొప్ప విజయాన్ని అందిస్తే అతను ఇంత దుర్మార్గంగా పరిపాలన చేశారని ప్రజలు కూడా ఆశించలేదు. ప్రాంతంలో మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఒక్క చుక్క నీళ్ళు కూడా మనకి అందినవా రాదు, హెచ్ఎల్సీలు రాదు. వాళ్ళని అదే కోరుకున్నా, మీరు మా ప్రాంతానికి కాలువకి మా రైతులకి మా అందరికి కూడా నీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేయాలని కోరుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా కృషి చేద్దాం, నీళ్ళు రావడానికి కృషి చేద్దాం, వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది.